మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో 15 ఫార్ములా ఒకటి, దాంతోపాటు ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కూడాను. మీరు అలా చెప్తుంటే నాకు చాలామంది జీవితాలు కంటి ముందు కనిపించి ఉంటాయి. అండ్ ఇన్సూరెన్స్ ఎవరైతే ప్రమోట్ చేసి ముందుకు తీసుకుని వెళ్ళి దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరిని అంటే ఆ ఏజెంట్ని చాలా చులకన చేసి చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి అలా ఎప్పుడూ చేయొద్దు. మన భవిష్యత్తు కోసమే వాళ్ళు మన ఇంటి దాకా వస్తున్నారు, దాన్ని మీరు రెస్పెక్ట్ చేయండి. ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ ప్రతి ఇంటికి అవసరం, ప్రతి మనిషికి అవసరం కూడాను. రేపటి రోజున ఎలా ఉంటుందో కూడా తెలియదు. మొన్న ఫ్లైట్ యాక్సిడెంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మన లైఫ్లో. సో ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎప్పుడు కూడా మీరు తక్కువ చేసి చూడొద్దు. దానివల్ల నష్టపోయేది మాత్రం మీరే, అటువంటి వాళ్ళు మీరు పోగొట్టుకుంటే. ఎస్, ఒకవేళ మీరు కట్టలేకపోయినా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. సార్ నా దగ్గర ఈరోజు డబ్బులు లేవు, నేను రేపు కడతా అని చెప్పండి, అంతే. అది గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఐ ఫెల్ట్ వెరీ అంటే ఓకే, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇదే అనిపించింది మీరు మాట్లాడేటప్పుడు. అంటే ఆ కన్సర్న్ సోషల్ లైఫ్ మీద మీకు ఉండేటువంటి కన్సర్న్ ఒక్కసారి మళ్ళీ బయటకు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. మీరు బాగుంటే మేము హ్యాపీగా ఉంటామండి, అంతే, సింపుల్, గుర్తుపెట్టుకోండి. సో ఇన్సూరెన్స్ గురించి చాలామందికి తెలియదు. బట్ నిజంగా చెప్పాలంటే ఇన్సూరెన్స్ గురించి మనం పర్ఫెక్ట్గా తెలుసుకుంటే, కొంతమంది ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోమంటే అమ్మో మేము చచ్చిపోతామేమో అన్న ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. అది కూడా రాంగ్ మళ్ళీ. ఇప్పుడు ఎందుకంటే మార్కెట్లో దాన్ని బాగా నెగిటివ్గా క్రియేట్ చేశారు. అంటే మా సావును ముందే కోరుకొని మా ఇంటికి వచ్చాడా. అవును, ఇలా కూడా చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఇన్సూరెన్స్ పర్సన్ ఏదైనా పెద్దగా చెప్పినా కూడా సార్ ఈ పాలసీకి వెళ్ళండి అంటే అమ్మో ఇతను కమిషన్ వచ్చేస్తుంది, ఎంతసేపు మనం కడితే వాళ్ళకేం వస్తుందని ఆలోచించకండి, మనం కడితే మనకేం వస్తుందని ఆలోచించండి. ఆ మైండ్ సెట్ని కొంచెం మార్చండి. ఇందాక నేను నాగరాజ్ సార్ పర్సెప్షన్ గురించి మాట్లాడుకున్నాం. సో మీ పర్సెప్షన్ మార్చుకుని చూసే విధానం మార్చుకుంటే మళ్ళీ జీవన విధానం మారుతుంది. చూసే విధానం ఈజ్ ఈక్వల్ టు జీవన విధానం అండి. సో ఎలా చూస్తామో జీవన విధానం కూడా అలాగే ఉంటుంది అనమాట. దాని కంటిన్యూటీ వీడియో చెప్తానన్నారు. ఎస్, ఈరోజు ఆర్థిక పాఠాలు మళ్ళీ చెప్తాను. ₹1 ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఈ వీడియోస్ అన్ని కూడా ₹1 మైండ్లో రాసుకోండి, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. 1 year 1 crore పక్కన పెట్టేసుకోవాలండి, అంతే. ఈరోజు ఈ వీడియోలో నా దగ్గరికి వచ్చి June 1st ఈవెంట్కి 25 లక్షల రూపాయలు సంపాదించారు ఇప్పటి వరకు. హైయెస్ట్ June 1st మన ఈవెంట్ చేశాను, ఈ 2 weeksలో హైయెస్ట్ మేనిఫెస్టేషన్. కంగ్రాచులేషన్స్ మాధురి మేడం ఫ్రమ్ వైజాగ్. 25 లక్షల హైయెస్ట్ మేనిఫెస్టేషన్ చేశారు. ఒకసారి మీరు చూడండి సార్, నేను June 1st క్లాస్కి వచ్చిన తర్వాత క్లాస్లో చెప్పిన ప్రతిదీ ట్రై చేసి బిజినెస్ డెవలప్ చేసుకున్నాను. అండ్ ఆ టెక్నిక్స్ అన్నీ నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. నాకు మనీ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. June 1st క్లాస్కి వచ్చిన తర్వాత నాకు బిజినెస్లో వచ్చినవి అండ్ నాకు ఇవ్వవలసిన వాళ్ళు కూడా ఇచ్చినవి అన్నీ కలిపి అరౌండ్ 25 lakhs వరకు వచ్చాయి. బట్ 20 దాటిందంటేనే గ్రేట్. కంగ్రాచులేషన్స్ మాధురి మేడం. రియలీ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ బిగ్ అండ్ థ్యాంక్స్ అన్వర్ సార్. మాధురి గారు కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు June 1st వచ్చిన దాంట్లో హైయెస్ట్ మేనిఫెస్టేషన్ మాధురి గారు. రియలీ ఫెంటాస్టిక్. 25 lakhs. గ్రేట్. కంగ్రాచులేషన్స్ మేడం. మీరు రెడీగా ఉండండి, మీకు ఒక మిలియనర్ అవార్డు కూడా ఇవ్వబోతున్నాం. కంగ్రాచులేషన్, మీతోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ మేడం, మిలియనర్ అవార్డు మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. యా, సో అయితే కోటి కళలు నిజం చేసుకోవడానికి కంటే కోటి కళలు, మళ్ళీ చెప్తున్నాను, కంటే కోటి కళలే కానండి. వెంకటేష్ గారితో ఒక సినిమా ఉంటుంది ఒకప్పుడు, అంటే కోటి అని చెప్పేసాను. అంటే ₹1 గురించి ఆలోచించమని చెప్తాను. మీరు అప్పుల్లో ఉన్నా కూడా
మళ్ళీ చెప్తున్నాను, అప్పుల్లో ఉన్నా కూడా ఆలోచించాల్సింది ఆస్తుల గురించి ఆలోచించాలి, అప్పుల గురించి కాదు ఆస్తుల గురించి ఆలోచించాలి. సో అయితే కోటి కళలు నిజం చేసుకోవడానికి కొన్ని అడ్డంకులు ఉంటాయండి. మనకి స్పీడ్ బ్రేకర్స్ అంటే హైవే మీద స్పీడ్కి వెళ్ళిపోతున్నా కూడా, ఫెరారీ కార్ చేతిలో ఉన్నా కూడా స్పీడ్ బ్రేకర్స్ ఉంటే మనం బ్రేక్ వేయాల్సిందే, స్లో అవ్వాల్సిందే. అయితే మనలో కొన్ని అడ్డంకులు ఉంటాయి, మానసిక అడ్డంకులు, అది దాటితే ₹1,00,00,000 కలగనొచ్చు. అయితే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 ఈగో. మనం కూడా చెప్పానండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అంటారు, వెన్ ఈగో కమ్స్ ఇన్ యువర్ మైండ్ ఎవ్రీథింగ్ విల్ గోస్, వెన్ ఈగో గోస్ ఎవ్రీథింగ్ విల్ కమ్స్. సో అది చూడండి, అంటే అందువల్ల చెప్తుందంటే ఈగో షుడ్ గో అనమాట. గుర్తుపెట్టుకోండి, జ్ఞానానికి అడ్డంకి ఈగో ఉన్నవా. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక ఫార్ములా చెప్పారు, మోర్ ఈగో ఈజ్ ఈక్వల్ టు 1/knowledge. ఇది ఎవరు చెప్పారు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈగో ఫార్ములా అని కొట్టండి, వస్తుంది. ఈ మోర్ ఈగో ఈజ్ ఈక్వల్ టు 1/knowledge. అంటే ఈగో పెరిగితే నాలెడ్జ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పేసి. సో తగ్గించేసుకోండి ఈగో. డబ్బు లేదా ఒకటే పెట్టుకోండి, నా దగ్గర ఈగో ఉంది కాబట్టి డబ్బు లేదని రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే రియలైజ్ అయితేనే రియల్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. చైనా ఫిలాసఫర్ లియో టాజో అతను చెప్తాడనమాట, మనిషికి 2 రకాల జీవితాలు ఉంటాయి, ఒకటి నువ్వు పుట్టినప్పుడు, రెండోది నువ్వు రియలైజ్ అయినప్పుడు. మళ్ళీ చెప్తున్నా, లియో టాజో పెద్ద గ్రేట్ ఫిలాసఫర్, చైనా ఫిలాసఫర్. మనిషికి 2 జీవితాలు, ఒకటి నువ్వు పుట్టినప్పుడు, అది నీ చేతిలో ఉండదు, అప్పుడు మనకేం తెలియదు. రెండోది ఎప్పుడు నిజమైన జీవితం స్టార్ట్ అవుతుంది అంటే రియలైజ్ అయినప్పుడు, నీ పొటెన్షియాలిటీ ఇది, మీ పొటెన్షియాలిటీ ఇది, నేను ఇది కొనగలను అని మీరు అనుకున్నప్పుడే అప్పుడు రియల్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. రియలైజ్ ఈజ్ ఈక్వల్ టు రియల్ లైఫ్. అది అది నేను అనుకున్నాను, నేను మిలియనర్ అవ్వడం, ఒకప్పుడు నేను మిలియనర్ అవ్వడం అనేది నా డ్రీమ్. కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నేను మిలియనర్ అవ్వడం కాదు, నా వీడియోస్ చూసి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మిలియనర్స్ని తయారు చేయాలి. అంటే ఎంత రియలైజేషన్ అయితే అంత విజువలైజేషన్ పవర్ పెరుగుతుందండి. అది అయితే ఇంకోటి, ఫస్ట్ ఈగో పక్కన పెట్టండి. రెండోది మన అడ్డంకి బద్ధకం అండి. ఇది చాలా భయంకరమైన డేంజర్. సైకాలజీలో దీన్ని మా ప్రొఫెసర్ రాజు గారు చెప్తారు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజు గారు. మీకు బద్ధకం ఉందా, ఏది సాధించలేరు. కొంతమందికి ఆకలేస్తుంటుంది, వెళ్ళరు, దాహం వేస్తుంటుంది, వాటర్ తాగడానికి కూడా బద్ధకం. సో ఎవరో వచ్చి వాటర్ ఇస్తారేమో అని అనుకుంటారు, అంటే లెగిసి కూడా వెళ్ళరు అనమాట. ఈలోపు కిడ్నీ లోన్ ఇంటర్నల్గా డ్యామేజ్ అయిపోతుంది, కిడ్నీలో స్టోన్స్ పెరిగిపోతుంటుంది. అందువల్ల ఏంటంటే బద్ధకం అనేది గుర్తుపెట్టుకుని ప్రథమ శత్రువు కాదు, సంపద శత్రువు. ఈ బద్ధకం వాళ్ళు ఏం చేస్తారంటే ఏ మాత్రం కష్టపడరు. సో వీళ్ళు అలాగ ఆలోచిస్తూనే ఉంటుంటారు, మార్పుని ఇష్టపడరు. మీరు ఎప్పుడైతే మార్పుని ఇష్టపడట్లేదో మీకు బద్ధకం ఉందని అర్థం అండి. సో బద్ధకాన్ని బద్దలు కొట్టాలంటే నా క్లాసెస్కి రండి, మళ్ళీ చెప్తాను బద్ధకాన్ని ఎలా బద్దలు కొట్టాలని నేను చెప్తాను. ద సైన్స్ ఆఫ్ ప్రొకాస్టినేషన్ మళ్ళీ చెప్తాను. ఈసారి ఈ నెల 29 క్లాసెస్లో సైన్స్ ఆఫ్ బీటింగ్ ద ప్రొకాస్టినేషన్ ఎలా బీట్ అవుట్ చేయాలి అని చెప్పేసాను. అయితే ఇంకోటి అంటే వాయిదా వేసే పద్ధతిని వాయిదా వేయాలి, అప్పుడే మనిషి గెలుస్తారు. వాయిదా వేసే పద్ధతిని వాయిదా వేస్తేనే మీరు గెలుస్తారు. మూడోది ఏంటంటే, మొదటిది ఈగో, రెండోది బద్ధకం, మూడోది భయం. భయాన్ని దాటితే వచ్చేది జయం అని అంటారు. అంటే ఇప్పుడు ఈ చెయ్యి ఇలా కనిపిస్తుంది కదండి. సో మీరు దీన్ని చూసినప్పుడు దీన్ని చూడలేరు. అంటే ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెనకాతలు నేను చూసాను అనుకోండి, దీని ముందు ఉందని చూడలేను. ఇది భయం అనుకుంటే దీన్ని చూస్తే నేను ఈ జయాన్ని చూడలేను అనమాట. సో అంటే నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ ఫోకస్ ఆన్, మీరు జయం మీద ఫోకస్ పెట్టండి. భయం, ప్రతి మనిషికి భయం. మన జీవితాన్ని అంటే ముందుకెళ్ళకుండా ఆపేది భయం. ఇన్వెస్ట్ చేస్తే లాస్ అయిపోతానేమో భయం, సేవ్ చేస్తే ఇంట్లో పెట్టుకుంటే దొంగలు వచ్చేస్తారేమో భయం, అక్కడ బ్యాంకులో వేసి నష్టం వచ్చేది, ఇలా భయం. సో ఒకటే గుర్తుపెట్టుకుంది. అందుకే మార్క్ జోకర్బర్గ్, నేను ఒక చదివానండి, చాలా నాకు ఇన్స్పైరింగ్ అనిపించింది. 7 years బ్యాక్ మార్క్ జోకర్బర్గ్ స్టోరీ చదివాను. ఫైనల్గా ఒక కొటేషన్ ఇచ్చాడు సార్, ఒకే ఒక కొటేషన్. చివరి స్టేట్మెంట్ ఏంటి తెలుసండి, ధైర్యవంతుల వైపే సాహసలక్ష్మి ఉంటుంది. అంతే, ధైర్యవంతుల వైపే సాహసలక్ష్మి ఉంటుంది. సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ తీసుకోండి, హార్వర్డ్ యూనివర్సిటీలో, అంత పెద్ద యూనివర్సిటీలో అతను వదిలేసి బయటకు వచ్చింది. ఎంత ధైర్యం కావాలి అతనికి. సో వీళ్ళందరూ కూడా అంటే ధైర్యవంతులే ధనవంతులు. మళ్ళీ చెప్తాను, కింద కామెంట్ బాక్స్ మీరు టైప్ చేయండి. సో ఐఎమ్ వెరీ బ్రేవ్, నేను చాలా ధైర్యవంతుని అని మీరు అనుకుంటేనే మీలో ఉన్న భయం బయటకు వెళ్ళిపోతుందండి. దాని తర్వాత మెయిన్గా దురలవాట్లు, 4వది మళ్ళీ చెప్తున్నాను. ఈ దురలవాట్లు అంటే వ్యసనం, చిన్న వ్యసనమైన పెద్ద వ్యసనమైన వ్యసనమే. పెద్ద చిప్పుకి చిన్న కన్నం ఉన్నా, పెద్ద కన్నం ఉన్నా, కన్నమే. సో అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పెద్ద షిప్ ఉంది, టైటానిక్ షిప్, చిన్న కన్నం పడిందని వదిలేస్తే చిన్న వాటర్ వస్తుంది అంటే చిన్న కన్నం మొత్తం సముద్రం వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో చిన్న వ్యసనమైన ఒక్కసారి మీరు హానెస్ట్గా, ఎందుకంటే వ్యసనం ఏమన్నది మీకు తప్ప ఎవరికి తెలియదు ప్రపంచంలో. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని పెన్ను పేపర్ తీసుకుని ఎవరికి కనిపించకుండా
నాకున్న వ్యసనాలు ఏంటి, నెమ్మదిగా ఒకేసారి కూర్చోడం ఇంపాసిబుల్. నా దగ్గర సిగరెట్లు ఒక అతను వచ్చారు, లాస్ట్ టైం మన కింద వీడియో కూడా చేసామండి. ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, సిగరెట్లు కాల్చిన అతను నా దగ్గరికి వచ్చి సిగరెట్లు అసలు ఈరోజు ఒక్క సిగరెట్ కూడా కాల్చట్లేదు. మీరు ఏదైనా వదిలేయాలంటే ఒకేసారి వదలడానికి ట్రై చేయకండి. ఒక పుస్తకం చదవడం ఒకేసారి చదవడానికి ట్రై చేస్తే చేయలేరు. దానివల్ల ఏంటంటే మీకు నిరాశ నిస్పోహ వచ్చేసి నేను చదవలేకపోతున్నాను. నో, స్లోగా కూర్చేయండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం చెట్టు నరికినప్పుడు ఎలా నరుకుతాం, కొంచెం నరుకుతాం కదా, దురలవాట్లను కూడా కొంచెం నరికేయాలన్నమాట. సో దురలవాట్లు గుర్తుపెట్టుకుని చిన్న వ్యసనమైన పెద్ద వ్యసనమే. చాలామంది జోదాలు ఇవన్నీ దయచేసి మళ్ళీ చెప్తున్నాండి, మీ దగ్గర కొన్ని 100,000 కోట్లు ఉంటే కానీ ఏదైనా అట్లీస్ట్ చిన్నదానికి కూడా వెళ్ళకండి. ఎందుకనంటే చాలామంది చిన్నదానికి వెళ్ళి పెద్దదాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకని చూడండి, పెద్ద చేపని చిన్న సొరేసి లాగేస్తారు అనమాట. అలాగా ఈ దురలవాట్లు అనేది సొరచేప లాంటిది. ఒక్కసారి అందులోకి వెళ్ళామంటే అయిపోయినట్టే, వల్ల పడిపోతాం. సో అండ్ ఫైనల్గా ఎమోషనల్ బ్యాలెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పానండి, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటేనే. అందుకే వారన్ బఫెట్ ఒక మాట అనమాట, ఇఫ్ యూఆర్ నాట్ కంట్రోలింగ్ యువర్ ఎమోషన్స్ ఫర్గెట్ యువర్ మనీ. డబ్బు గురించి మర్చిపోండి. ఎవరైతే ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేరో వాళ్ళు డబ్బుని కంట్రోల్ చేయలేరు 100%. ఎందుకంటే ఇప్పుడు ఎమోషన్స్ కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుంది, షాప్కి వెళ్ళి టప్పుని కొనేస్తాం, బట్టలు చూపిస్తారు. ఒక షాప్కి వెళ్ళి బట్టలు చూపిస్తే 10 బట్టలు 20 బట్టలు చూసిన తర్వాత వాడు ఫీల్ అయిపోతాడేమో కొనేస్తాం మనం. చూపించిన అతను అయ్యో ఎంతసేపు చూపించాడు కదా, కొనకపోతే అతను ఫీల్ అయిపోతాడు, ఏదో డ్రెస్ తీసుకుని వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే అలాగా కొన్ని విషయాలు అవతల కోసం చేయొద్దు, మీ సంతోషం కోసం మీరు చేయదు. ఎందుకంటే అవతలని సంతోషం పరచడం కోసం నువ్వు ఏడుస్తూ బతకద్దు. మళ్ళీ చెప్తున్నాను, అవతలని సంతోషపరచడం కోసం నువ్వు ఏడుస్తూ పని చెయ్యకు. సో మీరు సంతోషం, నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, సంతోషం కోసం పని చేయొద్దు, సంతోషంతో పని చేస్తేనే డబ్బు వస్తుంది. సంతోషం కోసం పని చేసినంత కాలం డబ్బు రాదు. సంతోషంతో కోసం తీసేయండి, సంతోషంతో బతికండి. సో బద్ధకాన్ని పక్కన పెట్టండి, ఎమోషన్. ఇంకా నా క్లాసెస్కి రండి. మీరు 29వ తారీఖున ఇంకా చాలా డబ్బుని సంపాదించడానికి వస్తున్న అడ్డంకుల్ని ఎలా అడ్డమయ్యాలో నేను చెప్తాను. కానీ వీడియో మాత్రం పీక్స్ లో ఉన్నాయండి, అసలు మామూలుగా లేదు. చాలా ప్రిపరేషన్ చేసుకుని ఈ వీడియో వచ్చాను. అసలు బాంబు పేలుతున్నాయి అనమాట. ఒక్కొక్కటి టపాసులు పేలుతా చూసారా, టప్ అని చెప్పి. ఈ వీడియో వింటున్నప్పుడల్లా మీకోసమే చెప్తా, ఏంట్రా నాకే చెప్తున్నాడు అనిపిస్తుంది. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఆఫ్లైన్ క్లాస్ తర్వాత మళ్ళీ రీజాయిన్ అవుదాము అనుకున్నట్టు ఎక్స్ట్రీమ్ ఉన్నారు. చాలా మంది అడుగుతున్నారు. చూసిన తర్వాత అయినా సరే చాలా మంది అబ్బా ఎనర్జీని మేము ఎట్లా మిస్ అయ్యామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది మాత్రం ట్రూ అండి. చాలా మంది ఇప్పటికే మెసేజ్లు వస్తున్నాయి, సార్ మేము మిస్ అయిపోయాం, ఇంతగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చేస్తారనుకున్నాం కానీ ఇంత ఎనర్జీ, డాన్సెస్, యాక్టివిటీస్, ఎన్ఎల్పి టెక్నిక్స్. చాలా మంది ఆన్లైన్ క్లాస్ ఎప్పుడుండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అడగడం జరిగింది. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, చాలా మంది ఆన్లైన్లో ఎప్పుడుంటుందని అడుగుతున్నారండి. ఈ మంత్ డేట్ గుర్తుపెట్టుకోండి, 29వ తారీఖున ఆన్లైన్లో మార్నింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నామండి. ఎర్లీ మార్నింగ్ 5 to 7 జూమ్లో ఆన్లైన్లో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. సో అయితే ఈసారి లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఈసారి లాంచ్ చేస్తుంది సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇది చాలా కొత్తగా, అందుకే ఈసారి చాలా గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే కంటెంట్ మొత్తం మారుస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే మీరు చాలా ఫాస్ట్గా ధనవంతులు అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాండి, 3 years ఆఫ్ సక్సెస్ 1 yearలో అట్రాక్ట్ చేయొచ్చు. అంటే హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరియర్, జాబ్ ఏది కావాలన్నా కూడా. ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చాయి, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ చాలా వచ్చాయి, డిఎస్సి ఇలాంటివన్నీ కూడా. సో మీరు అలాంటి వాటిని కూడా జాబ్ కూడా కొట్టాలనుకుంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి రండి. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈసారి సెషన్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ లాంచ్ చేస్తున్నాను. ఈ నెల 29 డేట్ గుర్తుపెట్టుకుని, ఎర్లీ మార్నింగ్ 5 to 7. సో మీరు ఎవరైనా చెప్తున్నానండి, మీరు నిజంగా ధనవంతులైతేనే మీరు బాగా హ్యాపీగా బతకొచ్చండి. డబ్బు ఈజ్ ఈక్వల్, ఏమంటారంటే సంతోషం. ఎంత డబ్బు ఉంటే అంత సంతోషం అండి, మానసిక ప్రశాంతత. ఈ బ్యాచ్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, ఇప్పుడు ఏం చేశానంటే సింపుల్, ఈసారి టాపిక్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. జూన్ 29th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 29th అండి. ఈ నెల 29 జూన్ 29th నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే ఎన్రోల్ చేసుకోండి, లాస్ట్ మినిట్లో వద్దు. ఎందుకంటే ప్రతిసారి అంటే ఐ అండర్స్టూడ్ యువర్, అంటే మీకు అనిపించేటువంటి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెసులుబాటు ఉంటుంది. బట్ ముందే చెప్తున్నాం కాబట్టి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.